నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ ఈ మూవీకి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మాత్రం మూవీ తెలుగులో అవైలబుల్ ఉంది. 2D 2 hours 5 minutes డ్యూరేషన్, కామెడీ అండ్ మిస్టరీ అనమాట. ఏ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. అండ్ కమింగ్ టు స్టోరీ ఏంది, కాన్సెప్ట్ ఏందని అంటే సింపుల్గా ఏం లేదు. మూవీ వచ్చేసరికి అయితేనేమో మీకు సింపుల్గా చెప్పుకోవాలంటే డిటెక్టివ్ అనమాట. ఇంకా షెర్లాక్ హోమ్స్ గురించి మనకు అందరికీ తెలిసింది, చాలా మంచి డిటెక్టివ్ కాబట్టి అతను బేస్ చేసుకొని శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అంటే ఎస్ఎస్ అన్నట్టు సింకాటెడ్ చూపించారు. సో ఇలా ఒక కేసు లాగా అయితే కనిపిస్తాయి మనకి. ఇంత డిటెక్టివ్ మూవీస్ ఉంటాయి, ఇట్లా మల్టిపుల్ కేసెస్ ఉంటాయి. అట్లా కాకుండా ఇది ఇంకొక డిఫరెంట్ వేలో వస్తుంది. సో డిఫరెంట్ కేసు అయితే నడుస్తుంది. అండ్ ఆల్సో ఇది ఇతని లైఫ్కి జరిగిన పెద్ద ఇన్సిడెంట్స్తో పాటు కూడా లింక్ ఉంటుంది అనేసి అయితే మనకి మూవీ ఎండింగ్ దాకా కూడా తెలియదు. ప్లస్ ఇక్కడ టైం లైన్ చూసుకుంటేనేమో ఇప్పటిది కాదనమాట, కరెంట్ జనరేషన్లో జరిగిన టైం లైన్ కాదు, ఎప్పటిదో 1990s జరిగిన టైం లైన్లో తీస్తారు. పర్లేదు, కొన్ని సీన్స్ అవన్నీ కూడా చాలా బాగా నచ్చినాయి. కొన్ని ఏంటంటే పెద్ద దరిద్రం ఏంటంటే పంతులు చికెన్ తీసుకోబోతుండ అనేసి అదొకటి. అండ్ స్టేజ్ మీద రామాయణం గురించి అవి అసలు అన్వాంటెడ్ సీన్స్ అర్థం పర్థం లేకుండా కావాల్సుకొని ఇంక్లూడ్ చేసినట్టు అయితే అనిపించింది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే మనిషి యొక్క పైసా పిచ్చి ఎలా ఉంటుంది అనే దాని మీద ఇలా బాగానే చూపించారు. అండ్ ఆల్సో దీంట్లో కీ పాయింట్ ఏంటంటే అప్పటి నుంచే ఈ ఇంటర్నేషనల్గా ఫండ్స్ వస్తున్నాయి క్రిస్టియానిటీకి. ఈ పర్సనల్గా ఎట్లయితే యూజ్ చేసుకుంటారో స్టిల్ ఇప్పటికైతే యూజ్ చేసుకో అదొకటి కూడా చూపించారు అనమాట. అది కీలకం అనమాట. మూవీకి కూడా ఎట్లయితే రిలీజియన్ని యూజ్ చేసుకొని హెల్ప్ చేస్తాము, సాయం చేస్తామని చెప్పేసి అటు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇటు ఇక్కడ కూడా చేస్తున్నాం అనేసి ఎట్లయితే మోసాలు చేస్తారో వాళ్ళ పర్సనల్ యూజ్ చేసుకోవడానికి ఆ మోసాన్ని కూడా ఈ మూవీలో చూపించారు. మంచి విషయం. అండ్ ఇక్కడ ఎట్లా అయితే అంటే కోర్ పాయింట్ని నేను రివీల్ చేస్తే మళ్ళీ మిస్టరీ పోతుంది గింతగారా అన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి కోర్ పాయింట్ టచ్ చేయట్లేను. ఆ మిస్టరీ ఎలా సాల్వ్ చేసిండో అండ్ మీకు ఎండింగ్కి వచ్చేసరికి వీళ్ళు క్యారెక్టర్స్ వీళ్ళు ఈ క్యారెక్టర్స్ నా కాడికి డౌట్ వచ్చే కాడికి కూడా కన్ఫ్యూజన్ వస్తుంది. ఆ సస్పెన్స్కి అయితే నేనైతే చూడమంటాను భయ్. నాకైతే చాలా బాగా నచ్చింది, కానీ దాంతోపాటు కొన్ని డ్రాబ్యాక్స్ కూడా చెప్పినా కదా. సో ఓవరాల్గా ఫైనల్గా ఈ మూవీకి సంబంధించిన రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.25 out of 5 రేటింగ్స్ ఇస్తున్నా. ఆల్దో మంచి బేస్ ఉంది, కానీ ఏంటంటే కొన్ని సినారియోస్లో ల్యాకింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ప్రిడిక్టబుల్ భయ్. సో తక్కువ ఎందుకు ఇచ్చినావు అని మీరు అడగచ్చు. సో భయ్ తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినా అంటే భయ్ కొన్ని పాయింట్స్ ఉన్నాయి నాకు నచ్చలేవు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కొన్ని సీన్స్ అవసరం లేక పంతులు గారిది కానీ రామాయణ అసలు అర్థం లేని సీన్సే అవి. అండ్ దాని తర్వాత పోయి నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే కరెక్ట్ పోర్ట్రే చేయలేకపోయారు. ప్రిడిక్టబిలిటీ ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం సోదిలాగా అనిపిస్తుంది, ఏంది రైట్ పోతుందని అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ బాగా అనిపిస్తుంది. ఎండింగ్ కీ పాయింట్ అనమాట. ఏమన్నా ముందు చెప్తున్నా కదా, ఎండింగ్ బాగుంటుంది అదనమాట. మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఆల్సో కంటెంట్ నచ్చి మంచిగా ఏంటంటే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. రివ్యూ మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.